డాక్టర్ గారు, నా వయసు 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆ అమ్మాయితో కూడా నేను ఒకసారి కలవడానికి ప్రయత్నించాను. అయితే అప్పుడు అంగస్తంభన సరిగ్గా జరగలేదు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అయిపోయింది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వండి అంటున్నారు. పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు చాలా వరకు రాంగ్ ఇంప్రెషన్స్ ఇస్తాయండి. పెళ్లి కాకుండా సెక్స్ బాగుండే కొంతసారి సెక్స్ జరగదు. ఎందుకని? తిల్లి కంగారు, భయం, ఇవన్నీ ఆందోళన వస్తాయి. అవి వచ్చే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల సెక్స్ చేయలేకపోతారు. దాన్ని మర్చిపోయి తెలుసుకోవాల్సిన ఏంటంటే వీళ్ళు ఒక్క విషయం నాకు తెలుసుకోవాలండి. పెళ్లికి ముందు సెక్స్ సంబంధాల్లో తెలియని కంగారు, గాబరా, ఆందోళన వస్తాయి. అంచేత వాటి వల్ల నేను చేయలేకపోయాను, ఇప్పుడు పెళ్లి ఎక్కడ నేను చక్కగా చేయగలని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. నేనే మొదలైపోతుంది. అలా కాకుండా నేను పెళ్లికి ముందు అన్నిసార్లు చేసి అన్నిసార్లు ఫెయిల్ అయిన కనుక ఇప్పుడు నా భార్య ముందు నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటే ఆ నెగిటివ్ సజెషన్ వాళ్ళలో ఒక ఫెయిల్యూర్ తీస్తుంది. దాన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. వాడు చేయలేకపోతారు. అంచేత ఇప్పుడు ఈ విషయంలో కావాల్సింటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా యాంగ్జైటీ తగ్గడం కోసం రిలాక్సేషన్ తెలిపింది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సజెషన్. ఎందుకని అంగస్తంభన అన్నీ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ నువ్వు చేయగలవు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఇష్యూరెన్స్ ఇచ్చేట్లయితే తప్పకుండా చేయగలుగుతారు. ఇది కూడా చాలా సైకాలజికల్ ప్రాబ్లం. ఇది సైకలాజికల్ చికిత్స చేసి దివ్వాలి.